రాజమౌళి మూవీలో మహేష్ బాబు డ్యూయల్ రోల్ కనిపించబోతున్నాడు. ఇకపోతే హైదరాబాద్లో షూటింగ్ అయితే జరగడానికైతే ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ అయితే జరుపుకుంటున్నారంట. ఇకపోతే మహేష్ బాబు కథానాయకుడిగా రాజమౌళి డైరెక్షన్లో అయితే ఓ యాక్షన్ అడ్వెంచర్ మూవీ అయితే తెరకెక్కింది. ఇక దీన్ని ప్రీ ప్రొడక్షన్ పనులు అయితే శరవేగంగా జరుగుతున్నాయి. అయితే కొన్ని రోజులకైతే ఈ మూవీ అప్డేట్ ఇస్తూనే వస్తుంది. ఇకపోతే లేటెస్ట్ అప్డేట్ ప్రకారం మన మహేష్ బాబు అంటే డ్యూయల్ రోల్ అయితే కనిపించబోతున్నాడు. ఇక ఈ చిత్రంలో మహేష్ బాబు డ్యూయల్ రోల్ అయితే ఒక యంగ్ లుక్లో ఇంకొకటి యాక్షన్ లుక్లో అయితే కనిపించబోతున్నట్టు తెలుస్తుంది. దీనిపై చిత్ర బృందం కూడా అప్డేట్ ఇవ్వడంతో మూవీ మీద అయితే మంచి హైప్ అయితే క్రియేట్ అవుతుంది. అందుకు కారణం రాజమౌళి రాసుకున్న స్క్రిప్ట్ అంట. ఇకపోతే మంచి స్క్రిప్ట్తో వస్తున్నట్లు తెలుస్తుంది. అయితే దీన్ని గ్లోబల్ రికార్డు కొట్టాలని అయితే మన రాజమౌళి అయితే అనుకుంటున్నాడంట. ఒకే సినిమాలో ఒక డ్యూయల్ రోల్ చేయడం అయితే కొంచెం కష్టమే. ఇదివరకు మహేష్ బాబు ఎప్పుడు కనిపించలేదు. ఒక నాని సినిమాలో కనిపించిన కోస్తన మాత్రాన అయితే అక్కడక్కడ కనిపించారు. ఇకపోతే దీనిలో ఫుల్ ప్లెడ్జ్డ్‌గా అయితే మన మహేష్ బాబు అయితే డ్యూయల్ రోల్‌లో కనిపించబోతుందని తెలుస్తుంది. ఇకపోతే ఈ మూవీ కాదు 'విక్రమార్క' నుంచి అయితే మన రాజమౌళి అయితే డ్యూయల్ రోల్ చేయడం అయితే కాన్సెప్ట్ అయితే పెట్టుకున్నాడు. అక్కడి నుంచి 'బాహుబలి' మిగతా సినిమాలు కూడా డ్యూయల్ రోల్‌లో చేస్తూ మంచి కాన్సెప్ట్ అయితే ఆడియన్స్‌కి ఇస్తూ బ్లాక్ బస్టర్ హిట్ కొడుతున్నాడు. అదే విధంగా అయితే ఇప్పుడు కథ, స్క్రీన్ ప్లే మంచిగా రాసుకున్నాడంటే మన రాజమౌళి. అయితే ఒక కొత్త తరహాలో అయితే మన మహేష్ బాబుని అయితే ప్రెజెంటేషన్ చేయబోతున్నాడు మన రాజమౌళి. ఇకపోతే ఈ మూవీ అడ్వాంటేజ్ మూవీకి అయితే చాలా యాక్షన్ సీన్స్ అయితే గట్టిగానే ప్రిపేర్ చేశాడు మన రాజమౌళి. ఇక సినిమాలో మహేష్ బాబు సరికొత్త లుక్లో అయితే కనిపించబోతున్నాడు. ఇక ఆయనకు లుక్ సంబంధించిన టెస్టులు కూడా జరిగాయి. ఇక స్కెచ్ కూడా ఒక 6 స్కెచ్ చేయడంతో దాంట్లో 2 స్కెచ్ అయితే రెడీ చేశారంట. దాంట్లో 2 స్కెచ్లతో సంబంధించిన లుక్స్ కూడా అయితే మహేష్ బాబుకి అయితే రెడీ చేయడం జరిగింది. ఇక జక్కన్న టీం కూడా రెడీ అవడంతో అందులో మహేష్ బాబు కూడా రెడీగా ఉండడంతో షూటింగ్ అయితే తొందరగా అయితే ప్రారంభించబోతున్నారు. ఇక ఎస్ఎస్ఎంబి 29 రెగ్యులర్ షూటింగ్ సిద్ధానికి అయితే రెడీగా ఉన్నారు. ఇకపోతే ఈ మూవీ షూటింగ్ జూన్లో అయితే ప్రారంభం అవుతుందంట. ఇక ప్రీ ప్రొడక్షన్లో అయితే కొంచెం బిజీగా ఉన్నారంట మూవీ. అది కంప్లీట్ కాగానే అయితే షూటింగ్ అయితే ప్రారంభిస్తారట. ఇక మహేష్ బాబుకు ఎక్కడా బ్రేక్ ఇవ్వకుండా మూవీ షూటింగ్ అయితే శరవేగంగా చేద్దామని జక్కన్ అయితే అనుకుంటున్నాడు. ఇకపోతే దాదాపు ఇదైతే ఒక 1 ఇయర్ పట్టేలాగా అనిపిస్తుంది నాకైతే. ఇకపోతే మహేష్ బాబు కూడా బ్రాండింగ్ అంబాసిడర్‌కి సంబంధించిన అడ్వెంచర్ ఇకపోతే యాడ్లు కూడా అయితే శరవేగంగా పూర్తి చేసుకున్నాడు. ఇకపోతే ఒక కంపెనీకి కావాల్సిన ప్రమోషన్ యాడ్ కూడా రీసెంట్‌గా కంప్లీట్ చేసుకున్న షూటింగ్‌లో పాల్గొనేందుకైతే జిమ్‌కి కూడా వెళ్తున్నాడు. ఇకపోతే మహేష్ కొత్త స్కిల్స్ కోసం మహేష్ బాబు రోజు వర్కౌట్ చేస్తూనే ఉన్నాడు. ఇక ఈ మూవీ అయితే తొందరలో అయితే మన ముందుకైతే రాబోతుంది. ఫుల్ యాక్షన్ అడ్వెంచర్‌గా అయితే ఈ మూవీ రాబోతుంది. మరి ఇదివరకు ఎప్పుడు చూడని లుక్‌లో అయితే మహేష్ బాబు అనేది మనం చూడబోతున్నాం. మరి మూవీ అయితే ఆడియన్స్‌కి అయితే పక్కా నచ్చుతుందనేది నేను అయితే ఎక్స్‌పెక్ట్ చేస్తున్నా. మరి అడ్వెంచర్ మూవీ అయితే ఆడియన్స్‌కి ఎలా ఎక్కుతుందో మరి చూడాలి మరి. ఇకపోతే మన ఛానల్ మూవీ రివ్యూస్, మూవీ అప్డేట్స్ మిస్ కాకుండా బెల్ ఐకాన్ ఆన్‌లో పెట్టుకోండి. మన ఏ వీడియో వచ్చినా మీకు నోటిఫికేషన్ వస్తుంటుంది. మరి లేటెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ వాచ్ చేస్తుండండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.